పాడి పంటలు ఛానల్ వీక్షించే రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయవేదిక కార్యక్రమానికి ఏలూరు జిల్లా ముస్నూరు మండలం చక్కపల్లి గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ చిలుకూరి వెంకటేశ్వరరావు గారు పాడి పంటల ఛానల్కి విచ్చేశారు. నమస్తే అండి. నమస్తే. వీరు మొక్కజొన్న సాగులో మెరుగైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు. అదేవిధంగా విత్తనోత్పత్తి కూడా చేస్తూ మంచి అభివృద్ధి సాధిస్తున్నారు. తోటి రైతు సోదరులకు ఆదర్శంగా ఉన్నారు. మొక్కజొన్న విత్తనోత్పత్తిలో పాటించవలసిన మెళకువల గురించి ఇప్పుడు ఛానల్ ద్వారా వివరిస్తారు. నమస్కారం అండి. నా పేరు చిలుకూరి వెంకటేశ్వరరావు, చక్కపల్లి గ్రామము. మా గ్రామం వచ్చేసి ఏలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి ఈ 4 నగరాలకి మధ్యస్థన ఉన్నదండి. మా ఏరియా అంతా వచ్చేసి దరిదాపుగా 1,00,000 ఎకరాలు మొక్కజొన్నలో విత్తనోత్పత్తికి చాలా అనుకూలమైనటువంటి ప్రదేశం అండి. మా ఏరియాలో గత 20 సంవత్సరాల నుంచి మొక్కజొన్నలో విత్తనోత్పత్తిని అనేక కంపెనీలు ప్రోత్సహిస్తూ మా రైతులకి లాభాలు ఇవ్వటమే కాకుండా కంపెనీలు కూడాను మంచి విత్తనాలని మన భారతదేశమే కాకుండా ఇతర దేశాలకు కూడా అందించగలుగుతున్నారు. అయితే ఈ విత్తనోత్పత్తి అనేది మా ఏరియాలో ప్రధానంగా మా పొలాల్లో 2 రకాలుగా చేస్తున్నాము. ఒకటి ఏంటంటే ప్రధాన పొలము మెరక ఏరియా, రెండోది నవంబర్ 15 కల్లా మాగాణి అయిపోతేనే మళ్ళీ మాగాణిలో మొక్కజొన్న వాడుతున్నాం. ఈ 2 పంటల్లో కూడాను మంచి దిగుబడి వస్తున్నాయండి. ఈ సీడ్ కంపెనీ వాళ్ళు మాకు రైతుని ప్రోత్సహిస్తూ విత్తనాలు ఉచితంగా ఇస్తూ ముందే ఒక క్వింటా రేటు ఇంత అని కేటాయించి ఎకరానికి ఇన్ని క్వింటాలు లేదా ఇన్ని టన్నులు అని వాళ్ళు మాతో మద్దతు ధర ఇచ్చి అగ్రిమెంట్ రాయించుకుంటున్నారు. తర్వాత మాకు పెట్టుబడి నిమిత్తం కూడాను ఎకరానికి ఒక 20,000 రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తూ వాళ్ళ సూపర్వైజర్ల పర్యవేక్షణలో మా రైతు సోదరులకు తెలియనివి ఏమైనా ఉంటే వాళ్ళు సందేహాలు తీరుస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే మేము ఈ మొక్కజొన్న పంటని ఫస్ట్ వర్షాలు వెనకాడే టైంలో అక్టోబరు 10వ తారీఖు నుంచి నవంబర్ మొదటి వారం వరకు ఖరీఫ్ గాను, అదే మురిమాగాన్లు అయితే మాత్రం నవంబర్ 20 నుంచి డిసెంబర్ 30 వరకు నాటుతున్నాం. రబీలో అయితే మాత్రం 0 జిల్లెట్ పద్ధతిలో దాన్ని నాటుతున్నాం తాడు సహాయంతో. అదే ఈ ఖరీఫ్లో అయితే మాత్రం జంటసాళ్ళ పద్ధతిలో బోధులు ఏర్పాటు చేసుకుని డ్రిప్ ఇరిగేషన్ సహాయంతో చేస్తున్నాం. మొక్కజొన్న విత్తనోత్పత్తికి ఓన్లీ రసాయనిక ఎరువులే కాకుండా మేము ఖచ్చితంగాను సేంద్రియ ఎరువులైనటువంటి జనుముని పంటకు ముందు 2 నెలల ముందు జనుము చల్లి భూమిలో కలియదున్ని చక్కగా భూమిని తుక్కు తయారు చేసుకుని వాడుకుంటున్నాం. మాకు ఈ విత్తనాలు వచ్చేసి మేలు 2 కేజీలు, ఫిమేలు 8 కేజీలు చొప్పున మాకు కంపెనీ వారు అందజేస్తున్నారు. మొక్కకే 25 సెంటీమీటర్లు, సాలుకి 60 సెంటీమీటర్లు. మొక్కజొన్న సీడ్తో పాటుగా గత 4 ఇయర్స్ నుంచి పాప్కార్న్ కూడాను అందుబాటులోకి వచ్చింది. పాప్కార్న్ కంపెనీ వారు మా ముస్నూరు మండలంలోనే ఒక కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేసుకుని మా రైతు సోదరులకి పాప్కార్న్ గింజలు ఇస్తూ విత్తనోత్పత్తి చేస్తున్నారు. ఈ పాప్కార్న్ అనేది కొంచెం స్వల్పకాలిక రకం, అంటే 100 నుంచి 105 రోజులకే హార్వెస్టింగ్ అయింది. మిగతా సీడ్ రకాలు అయితే మాత్రం 115 నుంచి 120 రోజులకి హార్వెస్టింగ్ చేస్తాం. ఈ మేలు ఫిమేలు అనే విధానంలో మేలు అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది. ఎందుకనంటే మేలు ఖచ్చితమైన జర్మినేషన్ ఉండాలి, ఖచ్చితమైనటువంటి టైంలో నాటాలి. దానికి అనుగుణంగా ఫిమేల్ కూడాను 4:1 నిష్పత్తిలో విత్తనోత్పత్తికి మేము సీడ్ని నాటుతాం. ఈ మొక్కల యొక్క మధ్య దూరం, సాళ్ళ మధ్య దూరం పోలిస్తే మొక్కకి వచ్చేసి 25 సెంటీమీటర్లు, అలాగే సాలుకి వచ్చేసి 60 సెంటీమీటర్ల దూరం పాటిస్తాం. ఈ రకంగా చేయడం వల్ల గాలి వెలుతురు బాగా వచ్చి మొక్క బాగా పెరిగి దిగుబడి బాగా వస్తుంది. తర్వాత సీడ్ వచ్చేసి 70 రోజులకి డిజాల్టింగ్ అంటే వెన్నుతీత అనేది స్టార్ట్ అవుతుంది. ఈ వెన్నుతీతని ఈ ఫిమేలు యొక్క వెన్నుని కూలీల సహాయంతో ఆ వెన్నుని తీస్తారు. తర్వాత మేలు సొంకు అనేది దాని పని అయిపోయినాక దరిదాపుగా 80-85 రోజుల టైంలో ఈ మేలు ఎత్తనం మొత్తం కూడాను తొలగించేస్తాం. ప్రధాన పొలంలో అసలు ఉన్నాయి, ఎందుకనంటే సీడ్కి ఇబ్బంది అవుతుందని. ఇది సీడ్ మొక్కజొన్న.
రెండవది పాప్కార్న్ వచ్చేసి 105 రోజుల్లో హార్వెస్టింగ్ చేసి అది జర్మినేషన్తో పని లేదు కాబట్టి వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. ఇంకపోతే మాకు ఈ మొక్కజొన్నలో ఇవాళ ఉన్నటువంటి అన్ని పంటల్లో కూడాను ఈ మొక్కజొన్న విషయం ఎందుకని కొంచెం రైతులు సుఖపడుతున్నారు అని అంటే, ఒక కంపెనీ ఒక బాధ్యతగా ఒక రైతుకి ఒక ఎకరానికి 1,00,000 రూపాయలు లేదా 90,000 అనేది ఒక మద్దతు ధర ప్రకటిస్తుంది. వీళ్ళు ఏదైనా వాతావరణ మార్పుల వలన ఈల్డింగ్ తగ్గిపోయిన పక్షంలో వాళ్ళు రేటు పెంచి కనీసం రైతు పడిపోకుండా వాళ్ళు రేట్ ఇవ్వగలుగుతున్నారు. రెండోది ఏంటంటే యూనిటీగా ఒకేసారి హార్వెస్టింగ్ 1 నెల రోజుల్లో అయిపోవటం, అట్లాగే 1 నెల రోజుల్లో విత్తనం నాటడం కానీ అన్నీ కూడాను ఒక సీజనల్గా జరుగుతున్నది. దీనివల్ల రైతులు కొంచెం సుఖపడుతున్నారు. రెండోది ఏంటంటే వీళ్ళు ఈ 20,000 రూపాయలు పెట్టుబడి నిమిత్తం అడ్వాన్స్గా వడ్డీ లేని రుణం ఇవ్వటం కూడా రైతుల్లో కొంచెం ఆనందంగా ఉన్నది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు విత్తనం తీసుకెళ్ళిపోయినాక కరెక్ట్గా 20 రోజుల్లో మా అమౌంట్ అకౌంట్కి వేసేస్తున్నారు. మా సీడు మొక్కజొన్నలో ఒక ప్రధాన సమస్య ఉంది. ఏంటంటే ఈ సీడు మొక్కజొన్న సుంకు రాలి ఫలదీకరణ చెందేటువంటి టైంలో మనకి కరెక్ట్గా డిసెంబర్ నెల మంచు కురిసేటువంటి సమయం. ఆ డిసెంబర్ జనవరి నెల ఆ సమయంలో మాకు మంచు పడి ఇది అతుక్కుపోయి లేగదు. మధ్యాహ్నం 12-1 గంట టైంలో కనుక ఎంత మాత్రం కొంచెం ఒరుపుగా ఉంటే ఈ నిపుణుల సహాయంతో మేము ఏ చేనైతే ఇబ్బందిగా ఉందో ఆ చేలో వాళ్ళ నిపుణుల దగ్గరుండి కర్రల సహాయంతో చెట్టుని అటు ఇటు కదుపుతారు. కదిపినప్పుడు ఆ సొంకు ఫిమేల్ మీద పడి ఫలదీకరణ బాగా చెంది పొట్టలో ఉన్నటువంటి అన్ని గింజలు కూడాను 100% గింజలు పాలు పోసుకోవడానికి దోహదపడతాయండి. హార్వెస్టింగ్ విషయానికి వస్తే ముందుగానే అంటే దరిదాపుగా 1 వారం 10 రోజుల ముందే మీ చేను పలానా రోజున హార్వెస్టింగ్ చేసుకోవచ్చు అని చెప్తారు. ఇది ఏ పంటలో కూడా అలా ఖచ్చితంగా ఉండదు. ఒక మొక్కజొన్న చేలో వాళ్ళు అలా చెప్పడం వల్ల మేము ముందుగానే కూలీలను ఏర్పాటు చేసుకుని ఆ రోజు పంట అంతా కూడా అదే రోజున హార్వెస్టింగ్ చేసుకోవడానికి మంచి అవకాశం. రెండోది ఏంటంటే పంట అంతా ఒకేసారి ఒకే మీదగా హార్వెస్టింగ్ అయిపోద్ది. దానివల్ల మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళి చూసే అవకాశమే ఉండదు. ఇంకా మాకు ఈ సీడు మొక్కజొన్న మా ఆదాయ వివరాల కాడికి వస్తే మాకు ఎకరానికి వచ్చేసి 35,000 నుంచి 40,000 వరకు ఖర్చు వస్తుంది. అంటే కౌలు భూమి వారికి కౌలు కాకుండా ఓన్లీ పెట్టుబడి. రెండోది మాకు ఆదాయం వచ్చేసి ఏ కంపెనీ ఇచ్చినా కానీ 1,00,000 రూపాయలు లోన్ లేదు. 1,00,000 నుంచి 1,10,000 1,15,000 వరకు మద్దతు ధర ఇస్తున్నారు. అంటే దాని తగ్గట్టుగా ఒక్కొక్క ఇత్తనం 3 టన్నులు అవుతుంది, ఒక్కొక్క ఇత్తనం 4 టన్నులు లేదు. ఎగ్జాంపుల్ 4 టన్నుల 5 ఉందనుకోండి 4,30,000 1,20,000. అదే 3 టన్నుల 5 ఉందనుకోండి 3,40,000 1,20,000. అలాగా వాళ్ళు ఆ ఇత్తనాన్ని బట్టి మాకు 1,00,000 రూపాయలు తగ్గకోకుండా ఆదాయం వచ్చే విధంగా వాళ్ళు ఇస్తున్నారు. ఈ 1,00,000 రూపాయల్లో దరిదాపుగా ఒక 35,000 నుంచి 40,000 రూపాయలు ఖర్చు పోతే ఒక 60,000 మిగులుతున్నాయి. అదే కౌలు భూమి అయితే ఇంకో 30,000 కౌలు పోతే 30,000 నికరంగా రైతుకి మిగులుతున్నాయి. ఒక భార్యాభర్త 10 ఎకరాల వ్యవసాయం కనుక వాళ్ళు చేసుకుంటే ఆ 4 నెలల్లో ఒక 3 లక్షల నుంచి 3.5 లక్షల వరకు వాళ్ళకి ఆదాయం వస్తుంది. మొక్కజొన్న విత్తనోత్పత్తిలో పాటించవలసిన మెలకువల గురించి, అదేవిధంగా మొక్కజొన్నలో విత్తనోత్పత్తి చేసుకుని అధిక నికర ఆదాయం పొందవచ్చని పాడి పంటల ఛానల్ ద్వారా రైతు సోదరులకు చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం.